భార్యకు ప్రియురాలికి తేడా ఏంటి? ఏం సిగ్గుపడొద్దు, మొకవాట పడొద్దు. ఇది అడగకూడని మాట ఏమీ కాదు. అందరు నా వైపు చూడండి. భార్యకు ప్రియురాలికి తేడా ఏంటి? బ్రదర్, దుబాయ్ బ్రదర్, మీరు చెప్పండి. భార్యకు ప్రియురాలికి తేడా ఏంటి? ప్రియురాలంటే బాగా ఇష్టపడేది, భార్య అంటే భార్య అంటే ఏంటి? భార్య అంటే బాగా తిట్టేదా? ఎందుకు తిడుతుంది సార్? తప్పు, ఫెయిల్, వికెట్ డౌన్. ప్రసాదు, భార్యకి ప్రియురాలికి తేడా ఏంటి? తెలీదా? ఇంకా తెలియదు అన్న తర్వాత ఇంకేం అడుగుతాం? ఆ పిచ్చి జనం తెలియక ఏమనుకుంటారంటే భార్య అంటే పెళ్లి చేసుకున్నది, ప్రియురాలు అంటే పెళ్లి చేసుకోకుండా ఇక దాని వివరం నేను చెప్పలేను అని లోకం అంటది. వాస్తవంగా ప్రియురాలంటే అది కాదు. అసలు తెలుగు భాష చాలా అద్భుతమైంది. ప్రతి పదాన్ని వివరిస్తేనే, దాన్ని ధ్యానిస్తేనే దాని సారం మనకు బయటకు వస్తుంది. ప్రియురాలు, ప్రియమైన ఆలు అని అర్థం. ఆలు అంటే భార్య. ఆలు మగలు పేరు విన్నారు కదా. ఆలు ఆలు మగలు, మగలు అంటే భర్త, ఆలు అంటే భార్య. ప్రియురాలు అంటే ప్రియమైన భార్య. చాలామంది పెళ్లి చేసుకోక మునుపు ప్రేమిస్తారు. 100% పెళ్లి చేసుకోక మునుపు ప్రేమించి నువ్వు లేకపోతే నేను బతకలేను, నిన్ను చూడకపోతే నేను జీవించలేను, నా సర్వస్వం నువ్వే, ఈ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసుకోకపోతే ఊరేసుకొని చచ్చిపోతా, పెట్రోల్ పోసుకొని తగలబెట్టిపోతా, లేకపోతే మీరు పెళ్లి చేయకపోతే నేనే బయటికి వెళ్ళి పెళ్లి చేసేసుకుంటా, కళ్ళు మూసినా ఆయనే కనపడతాడు, కళ్ళు తెరిచినా ఆయనే కనపడతాడు, నా దేవుడు, నా దేవత అని పెళ్ళికి ముందు అంటారే. 100% పెళ్ళైన తర్వాత, పెళ్ళికి మునుపు దేవత అన్న మనిషి పెళ్ళైన తర్వాత ఏమంటాడో తెలుసా? అచ్చం దెయ్యంలాగా ఉన్నావే. లూసిఫర్ కూడా నిన్ను చూసి భయపడిద్ది అంటాడు. ఏం తక్కువ తింటుందా? నువ్వేమన్నా తక్కువడువా? అంతకు మునుపు దావీదులాగా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు? సంసోనుకు అన్నయ్యలాగా ఉన్నావు. మారిపోతాయి. ఎందుకో తెలుసా? ఇక పెళ్ళయిన తర్వాత ప్రేమించుకోవటానికి ఏముండదు. ప్రేమించుకోవాల్సిందంతా పెళ్ళికి ముందు అయిపోయింది కదా, అయిపోయింది. అందుకు ఒక ఆయన అంటాడు, ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను ప్రేమించి పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోనంటే ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడానికి ఉండదు కాబట్టి.